ప్రెగ్నెన్సీలో చాలా వెయిట్ అండ్ పిగ్మెంటేషన్ వచ్చేసింది మేడం. ఫస్ట్ ప్రెగ్నెన్సీ స్కిన్ మొత్తం డార్క్ అయిపోయింది ఫ్రమ్ ఫోర్ హెడ్ టు లోవర్ అబ్డామిన్ వరకు. ఆ ప్రెగ్నెన్సీలో ఐ హ్యావ్ గెయిన్ టిల్ 90 kgs. చాలా స్ట్రెస్ ఉండేది. సో ఐ రీచ్డ్ హర్. దాని తర్వాత నా జర్నీ స్టార్ట్ అయింది మేడం. ఇట్ వాజ్ రియల్లీ ఫెంటాస్టిక్ ఫర్ మీ. తనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండి ఎన్ని పీల్స్ చేసుకున్నా క్లియర్ చేయండి వాళ్ళు కలర్ అనేది రిటర్న్ రారు. తన గెస్టేషనల్ డయాబెటీస్ ఉన్నా షీఈ్ నౌ 38. ప్రీ డయాబెటిక్ కూడా షూట్ అవ్వలేదు తనకి. ఎందుకంటే షీ ఈజ్ మెయింటైనింగ్ హెల్దీ లైఫ్ స్టైల్. మనం హెల్దీగా ఉంటే మన ఇల్లు మొత్తం బాగుంటుంది. ఒక అమ్మాయి బాగుంటే అందరూ బాగుంటారు. మేడం ఒక్కరు బాగుంటే అందరూ బాగుంటారు. యాక్చువల్లీ షీ ఈస్ ద బ్లెస్సింగ్ ఫర్ ఎవ్రీ ఉమెన్. Hello, hi friends. Welcome to Prema the Journalist YouTube channel. మీ అందరికీ చాలా big thanks for following my channel and appreciating my content. And ఇప్పటికే చాలా మంది సబ్స్క్రైబ్ చేశారు. But still, in case you haven't still subscribed, please do subscribe to my channel and click on the bell icon to get notifications to consume intriguing, impactful and inspiring content from my channel. ఇప్పటికే దేశ విదేశాల్లో ఎంతోమంది నా ఛానల్ ఫాలో అవుతున్నారు. నాట్ జస్ట్ ఇన్ ఇండియా బట్ ఆల్సో అక్రాస్ ది గ్లోబ్. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. కంటిన్యూ ప్యాట్రనైజింగ్ అండ్ కంటిన్యూ ఫాలోయింగ్ మై ఛానల్. And in case you wish to sponsor my channel or collaborate with my channel, please do shoot a mail over here. Thank you so much. Hello, hi. కోవిడ్ టైంలో యాక్చువల్గా మనకి బాగా వినీలా న్యూట్రిషన్, వినీలా డయట్ సజెషన్స్, ఎంత ఆప్టిమమ్ హెల్త్లోకి మనం వెళ్ళగలము అన్నది బాగా తెలిసింది. బట్ ఐఎమ్ టెలింగ్ యూ, వినీలా హ్యాస్ స్టార్టెడ్ దిస్ వే బ్యాక్. అంటే ఆల్మోస్ట్ 15-20 ఏళ్ళుగా తను న్యూట్రిషనిస్ట్గా ఉంటూ ఎంతోమందికి అద్భుతమైన హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ని అలవాటు చేస్తూ వాళ్ళు ఆప్టిమమ్ హెల్త్లోకి ఉండేలాగా చూస్తుంది. సో అందులో ఒకళ్ళు టుడే వీఆర్ టాకింగ్ టు హర్. హర్ నేమ్ ఇస్ సుష్మా. షీ స్టార్టెడ్ ఆఫ్ హర్ హెల్తీ జర్నీ 10 years బ్యాక్. సో అది ఎట్లా స్టార్ట్ అయింది అండ్ హౌ వాజ్ షీ ఎట్ అ పాయింట్ ఆఫ్ టైం, ఇప్పుడు తను ఎంత హెల్తీగా ఉంది, దీస్ ఆల్ థింగ్స్ విల్ లెర్న్ ఫ్రమ్ సుష్మా అండ్ అండర్స్టాండ్ హౌ దిస్ డయట్ వర్క్డ్ మ్యాజికలీ ఫర్ హర్. లెట్స్ టాక్ టు సుష్మా అండ్ వినీలా ఆన్ అవర్ షో ప్రేమ ది జర్నలిస్ట్ in the Ultimate Health with Vinila series. Hi Sushma. Hi madam. Enti so 10 ఏళ్ళు అవుతుందా that you got associated with Vinila and started the diet? 10. So అసలు ఏంటి 10 కన్నా ఎక్కువే. 12 ఏళ్ళు. Just tell me what is your story. ప్రెగ్నెన్సీలో చాలా వెయిట్ అండ్ పిగ్మెంటేషన్ వచ్చేసింది మేడం. మా పెద్దోడు ఇప్పుడు 13 years old. స్కిన్ మొత్తం డార్క్ అయిపోయింది. ఆ ప్రెగ్నెన్సీ హార్మోన్స్ కి చాలా డార్క్ అయిపోయింది అనమాట. ఫ్రమ్ ఫోర్ హెడ్ టు లోవర్ అబ్డామిన్ వరకు. సో అండ్ ఆ ప్రెగ్నెన్సీలో ఐ హ్యావ్ గెయిన్ టిల్ 90 kgs. 30 kgs పుట్ ఆన్ ఆయన. 3 years తర్వాత మా బాబు మిల్క్ బ్రెస్ట్ ఫీడింగ్ ఆపేసిన తర్వాత సో ఐ రీచ్డ్ హర్. సో అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. ఆ ఓవర్ వెయిట్ అన్నది అండ్ ద పిగ్మెంటేషన్ అండ్ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అండ్ ఆల్ దీస్ ఎట్లా ఉంటుంది సుష్మా అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం? వాట్ వర్ యు గోయింగ్ త్రూ? స్ట్రెస్ఫుల్ ఉండేది. ఫస్ట్ వెయిట్ సెకండరీ ఉండేది నాకు. ఫస్ట్ వెయిట్ మీద అంత కాన్సన్ట్రేషన్ ఉండేది కాదు నాకు. ఫస్ట్ ఈ కలర్ ఫేర్గా ఉండేదాన్ని, బాగా బ్లాక్ అయిపోయాను యాక్చువల్లీ. ఎందుకు ఈ కలర్ ఇలా అయిపోయింది? ఆ ఓవర్ వెయిట్, పిల్లలు, మా బాబు, చిరాకు, ఇదంతా చాలా స్ట్రెస్ ఉండేది. సో ఐ రీచ్డ్ హర్. దాని తర్వాత నా జర్నీ స్టార్ట్ అయింది మేడం. ఇట్ వాజ్ రియల్లీ ఫెంటాస్టిక్ ఫర్ మీ. అవునా? ఓకే. ఫెంటాస్టిక్ అంటే అసలు అంటే ఐ డెంట్ గో ఫర్ ఎనీ అదర్ స్కిన్ ట్రీట్మెంట్స్ ఆల్సో. దేనికి వెళ్ళలేదు మేడం. ఓన్లీ ఫుడ్. సో అన్నారు, చూడంగానే అన్నారు, నువ్వు వెయిట్ లాస్ అవ్వు, నీ కలర్ నీకు వచ్చేస్తుంది మా. అలాగే చేశారు మేడం. హెల్దీ డైట్, ఇంట్లో మన చేతులతో మనం వండుకునే డైట్, ఆరోగ్యంగా తినేది, టైంకి పడుకునేది, అంతా ఇట్స్ వాస్ వెరీ హెల్దీ. ఓకే. ఏం కాదు. బట్ 11 ఏళ్ల క్రితం స్టార్ట్ చేసినప్పుడు జర్నీ
ఇంట్లో అంటే ఇంట్లో ఈ పర్టికులర్ కూరలు ఈ పర్టికులర్ కిచెన్లోనే మనం వండుకునే మన ఫుడ్ మనం తినడం అన్నది వాజ్ ఇట్ డిఫికల్ట్ ఆర్ ఈజీ ఫర్ యూ? అంటే వెనీలా డయట్ చాలా అంటే ఎంత సింపుల్గా ఉంటుందో అంత కాంప్లెక్స్గా కూడా ఉంటుంది. అంటే చాలా అంశాలు ఉంటాయి విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ యూ. బట్ అది వండుకొని తినటం అన్నది చాలా మందికి ఎంత మోటివేషన్ ఉంటే కానీ వాళ్ళు ఆ పని చేయలేరు. సో హౌ మోటివేటెడ్ వెర్ యూ వెన్ యూ స్టార్టెడ్ ఆఫ్? మేడం ఇప్పుడు మన గురించి మనం చేసుకోవాలి. మనకి పద్దాక ఎవరో ఒకరు వెనకలు వచ్చి నువ్వు చెయ్యి అని ఎవరు చెప్తే మనకి రాదు మేడం. మనది మనకి ఉంటే తప్పితే ఇవన్నీ మేడం చెప్పినవన్నీ కూడా మనం చేసుకొని తినలేము. సెల్ఫ్గా మనకే ఉండాలి. అండ్ ఆవిడ రెసిపీస్ బాగుంటాయి, టైమింగ్ బాగుంటుంది. వాట్ వాజ్ ఇట్ స్టాపింగ్ ఫర్ యూ? స్టాపింగ్. అంత ఆరోగ్యంగా వండుకొని తినండి, హెల్దీగా ఉండండి, మీ గురించి ఉండండి అని అన్నీ చెప్తున్నప్పుడు, ఒక పర్సన్ వెనకాల నుండి మోటివేట్ చేస్తున్నప్పుడు వేర్ ఇట్ ఇస్ స్టాపింగ్. ఓకే. సో 11 years బ్యాక్ 90 kilos ఉన్నారు వెయిట్. ఎన్ని నెలల్లో యూ కేమ్ బ్యాక్ టు యువర్ ఒరిజినల్ వెయిట్? నీ ఒరిజినల్ వెయిట్ ఏంటి యాక్చువల్గా ప్రెగ్నెన్సీకి ముందు? 59-16. ఓకే ఓకే. 30 kilos పెరిగారు. మరి ఎంత కాలంలో తగ్గారు ఈ డైట్? ఫస్ట్ అప్పుడు ఒక 7-8 months పట్టింది మేడం బ్రేక్ తీసుకుంటూ. ఓకే. అండ్ అగైన్ షీ వాజ్ ప్రెగ్నెంట్ అగైన్ సెకండ్ టైం. మళ్ళీ లావ్ అయింది. మళ్ళీ యూ పుట్ ఆన్ వెయిట్? ఓ ఓకే. మళ్ళీ ఇప్పుడు ఆ పాపకి ఎంతరా? ఇప్పుడు 9 years పాప. 9 years. మళ్ళీ తగ్గింది. మళ్ళీ అప్పుడు కూడా 1 year పట్టింది. మళ్ళీ అగైన్ వెన్ డిడ్ యూ స్టార్ట్? మళ్ళీ వెంటనే అలాగా అక్కతో అలాగా కంటిన్యూస్గా ఉండేదాన్ని. నేను డైట్ చేస్తూనే ఉండేదాన్ని. ఇక్కడ అక్క ఏ రోజు స్టార్ట్ చేయమంటే ఆ రోజు, ఎంతవరకు అంటే అంతే, ఎలా చెప్తే అలాగా. ఇదంతా చేయడానికి మా హస్బెండ్ బ్యాక్ బోన్, మా మదర్, మా హస్బెండ్. అంతేనా? ఓకే. ఎందుకంటే వాళ్ళకి విడిగా పెట్టి నేను విడిగా వండుకొని చాలా ఐటమ్స్ కావాలి, పొద్దున్న లేసి వాళ్ళకి చేసి, నా గురించి నేను ప్రిపరేషన్ టైం ఎక్కువ మేడం. దీనికి ముందే చెప్తారు కాబట్టి ప్రిపరేషన్ ఎట్ ఎనీ కాస్ట్ ఆల్ ద ఐటమ్స్. ఒక రెసిపీ చేయాలంటే 8 to 10 items ఉంటాయి ఒక రెసిపీలో. ఆ రెసిపీకి ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవడం కూడా కష్టమే. జాబ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, వర్కింగ్ ఉమెన్స్, ఎంటర్ప్రెన్యూర్స్ ఉంటారు. వీళ్ళందరికీ ఎక్కడ మేడం ఇవన్నీ ముందే రెడీ చేసి పెట్టుకోవడానికి దే నీడ్ ఏ సపోర్ట్ సిస్టమ్ ఆల్సో. మనము ఎంత మోటివేటెడ్గా ఉన్నా కూడా వెనకాల సపోర్ట్ సిస్టమ్ లేకపోతే వీ కాంట్. నాకు అలాగే అంతకన్నా అక్క ఎక్కువ సపోర్ట్ చేసేది. ఏం కాదు, నువ్వు చేయి తగ్గుతావు అని అక్క బాగా సపోర్ట్ చేసేది. వెయిట్ తగ్గటం అన్నది అది నీకు ఎలాంటి కాన్ఫిడెన్స్ ఇచ్చింది సుష్మా? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మేడం. అసలు మనం ఎవరితోనైనా మాట్లాడాలంటే కదిలా ఉంటుంది. మనకు నచ్చిన డ్రెస్ వేసుకోలేం, మనకు నచ్చినట్టు ఉండలేము, రెడీ అవుతే కూడా మనకు ఆ కాన్ఫిడెన్స్ రాదు. ఇప్పుడు నీరసం వచ్చేస్తుంది మేడం. ముందు ఒళ్ళున్నా ఏదైనా మనకి హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి. ఫస్ట్ బీపీ, షుగర్లని ఇప్పుడు ఏం లేకపోయినా అన్నీ వచ్చేస్తున్నాయి మేడం. ఇంకా హెల్త్ అంతా వెయిట్ పెట్టుకొని మనకి ఇంకెన్ని హెల్త్ ఇష్యూస్ వస్తాయి మేడం. మనకి మన పిల్లలకి చేసుకోవడానికి అట్లీస్ట్ మనకు ఆ ఓపిక ఉండాలి. మనం హెల్తీగా ఉంటే మన ఇల్లు మొత్తం బాగుంటుంది. ఒక అమ్మాయి బాగుంటే అందరు బాగుంటారు మేడం, ఒక్కరు బాగుంటే అందరు బాగుంటారు. యాక్చువల్లీ సో నైస్, వెరీ గుడ్. సీరియస్లీ షీ ఈస్ ద బ్లెస్సింగ్ ఫర్ ఎవ్రీ ఉమెన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిగతా వాళ్ళందరి తర్వాత ఫస్ట్ ఉమెన్కి షీ ఈస్ ద బ్లెస్సింగ్. వినీలా, ఒక 90 kilos వెయిట్తో వచ్చిన ఒక అమ్మాయి పోస్ట్ పార్టమ్ డిప్రెషను, స్ట్రెస్సు, పిగ్మెంటేషను ఇంత వచ్చినప్పుడు అది ఒక న్యూట్రిషనిస్ట్గా కూడా ఇట్స్ అ ఛాలెంజ్ టు యూ ఆల్సో. అంటే ఈ అమ్మాయిని ఎట్లాగన్నా ఆప్టిమమ్ హెల్త్లోకి తీసుకెళ్ళాలి. వెయిట్ తగ్గించడం ఒక్కటే కాదు, తను ముందు ఇన్సైడ్ షీ షుడ్ ఫీల్ గుడ్ అబౌట్ హర్ సెల్ఫ్ అన్నది ఒక మెయిన్ మైండ్లో ఉంటుంది కదా ఫర్ పీపుల్ లైక్ యూ. అండ్ యు ఆర్ అ టాస్క్ మాస్టర్. సో హౌ డిఫికల్ట్ ఆర్ ఈజీ వాజ్ ఇట్ సుష్మా నీడ్ టు గెట్ బ్యాక్ టు హర్ హెల్త్ అగైన్? తనకి గెస్టేషనల్ డయాబెటీస్ ఉందనుకుంటా, ఐ రిమెంబర్. దానివల్ల డిస్కలరేషన్ ఎక్కువైంది. డిప్రెస్డ్ ఫేస్తో షీ వాజ్ షోయింగ్ ఆల్ ద హ్యాండ్స్, బాడీ పార్ట్స్, పాపం బ్లాక్గా ఉంది, చేతులు బ్లాక్గా ఉన్నాయి అని అట్లా. డైట్ గురించి కాన్సన్ట్రేషన్ తర్వాత అండి, ఫస్ట్ కలర్. సో తనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది. ఐ ఫోకస్డ్ ఆన్ డైట్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండి ఎన్ని పీల్స్ చేసుకున్నా క్లియర్ చేయండి వాళ్ళు కలర్ అనేది రిటర్న్ రారు. ఓకే. సో నాకు చూడంగానే అర్థమైపోయింది. వాళ్ళకి ల్యాబ్ ఉంది, సో టెస్ట్లు చేయించుకున్నారు. ఇట్ వాజ్ మీన్స్ అన్ని రీడింగ్స్ తీసుకుని డైట్ స్టార్ట్ చేసాం. 2 months 3 months చేసింది అనుకుంటా. బ్రేక్ 2 months బ్రేక్ ఇచ్చేదాన్ని. ఓకే. నేను 3 months ఆగమన్నా ఆగేది. హరీలో నేను ఎలా చెప్తే అలానే విన్నారు. ఎందుకంటే మేడం కొంచెం బయట లేట్ నైట్స్ ఎక్కువ మాకు.
కొంచెం అక్కడ ఎక్కడ బాగా తిట్లు తినేదాన్ని. ఓకే, ఎందుకంటే వినీలా 10 o'clock పడుకోమంటుంది. లేట్ నైట్స్ ఎక్కువ తినేది కాదు, స్ట్రిక్ట్గా ఉండేది, బయటికి వెళ్ళి ఎంజాయ్ చేసేది. బట్ మాక్సిమం ఓన్లీ వీకెండ్సే కొంచెం. ఎంత తిరిగినా మేడం వాటర్ కూడా ఈ టైం తర్వాత అక్క తీసుకోవద్దు అన్నారంటే రాత్రంతా ఉన్నా సరే నేను వాటర్ కూడా తీసుకోను. దిస్ ఇస్ వెరీ స్ట్రిక్ట్. కాకపోతే నిద్ర దగ్గర ఒక్కటే కొంచెం హ్యాండిల్ చేయలేకపోయావు. దానికి బాగా. సో షీ డిడ్ ఏ ఫ్యాంటాస్టిక్ జాబ్. అది కుకింగ్ అనేది నా టాస్క్. బికాజ్ నేను గ్లూకోజ్ స్పైక్స్ అనేది ట్యాబ్లెట్స్ తోటి ఇంజెక్షన్స్ తోటి చేయట్లేదు. అండ్ ప్రోటీన్ ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ పౌడర్స్ ఆర్ ఎనీ కొలాజన్ పౌడర్స్. అన్ని ఫుడ్లో ద్వారా ఇస్తున్నాను కాబట్టి దట్ ఈస్ అ బిగ్ టాస్క్. 90 kilos నుంచి 60కి మళ్ళీ ఎంత కాలంలో రాగలిగావు? మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీకి మళ్ళీ పెరిగి మళ్ళీ, సో ఈ మొత్తము ఈ 10-11 ఏళ్ళు అసలు యాక్చువల్గా ఏం జరిగింది? హౌ మెనీ కిలోస్ యూ పుట్ ఆన్, హౌ మెనీ రెడ్యూస్డ్, హౌ మెనీ పుట్ ఆన్, హౌ మెనీ రెడ్యూస్డ్? 58కి వచ్చానండి ఫస్ట్ ప్రెగ్నెన్సీలో. 90 నుంచి 58కి వచ్చాను. దాని తర్వాత గ్యాప్ ఉంది 4 years. దాని తర్వాత మా పాప పుట్టింది. మా పాప పుడితే మళ్ళీ అదే 90కి వెళ్ళాను. మళ్ళీ 90కి వెళ్ళావు? మళ్ళీ 90కి వెళ్ళాను. 90కి వెళ్ళి మళ్ళీ 60కి వచ్చాను. 60. ఓకే, ఇప్పుడు 60లో యు ఆర్ స్టాండింగ్. 61 ఫ్రమ్ పాస్ట్ 9 years పాపకి 8 years. ఇప్పుడు 9 years. నా పాపకి 9 years, 8 years నుంచి నాది 61. 8 years నుంచి యు ఆర్ మెయింటైనింగ్ దట్ వెయిట్. నా మళ్ళీ యు ఆర్ నాట్ పుట్టింగ్ ఆన్. కష్టపడి మెయింటెనెన్స్ నేర్పిస్తారు మేడం. అంత అంటే డైట్ చేయొచ్చు, దాని తర్వాత బౌన్స్ బ్యాక్ అయిపోతే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్. సో అందుకని ఇప్పుడు 1 month మెయింటెనెన్స్, 1 year మెయింటెనెన్స్ కూడా ఉందండి. సో షీఈస్ టీచింగ్ హౌ టు మెయింటైన్ యువర్ వెయిట్. తినడం ఒక్కటే కాదు మేడం, మనం ప్రిపేర్ చేసుకోవాలి, వండుకోవాలి, టైంకి తినాలి, బయటకు వెళ్తే క్యారీ చేసుకోవాలి, ఎక్కడికైనా వెళ్తే బుర్ర అడ్డంగా ఊపాలి. ఫంక్షన్స్, పార్టీస్, వెకేషన్స్ ఏవి ఉండకూడదు ఆ 2-3 months టైంలో. ఇంత కష్టపడి చేసి మెయింటైన్ చేసుకోకపోతే ఎవరికి మేడం లాస్? ఎవరికి లాస్? ఆ 3 months కూడా టైం వేస్ట్. 90 days టైం అది వేస్టే కదా మేడం. అది 60 అవనివ్వండి, 90 అవనివ్వండి. వెదర్ వన్స్ యూ హ్యావ్ టు నో హౌ టు మెయింటైన్ యువర్ బాడీ. అదే ఇంపార్టెంట్. అక్కడ కూడా అదే చెప్తారు, ఫస్ట్ మెయింటెనెన్స్ చేసుకోండి, నేర్చుకోండి, మెయింటైన్ చేసుకోండి. మీరు ఇంత కష్టపడి వెయిట్ లాస్ అవ్వి మీరు మెయింటైన్ చేసుకోకపోతే వేస్ట్. ఈ 8-9 ఏళ్ళుగా అదే వెయిట్లో ఎట్లా స్టిక్ ఆన్ అవ్వగలుగుతున్నావు? మెయింటెనెన్స్ అంటే వాట్ డూ యూ డూ? అంటే హౌ డూ యూ మెయింటైన్ యువర్ జనరల్ రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ ఎవ్రీథింగ్? అంటే ఒకటి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా అన్ని అక్క చెప్పినవి పాటించుకుంటాను. ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ ఉందనుకోండి, మార్నింగ్ ఒక జ్యూస్, టిఫిన్ బదులు ఏదైనా జ్యూస్ తాగేయడము, సలాడ్స్ తినడమో రాత్రికి, ఐ స్కిప్ ఆన్ దట్. ఒక మీల్కి స్టిక్ ఆన్ అయిపోతాను. డే మొత్తం క్యాలరీస్లో ఒకసారి తినాలి కాబట్టి ఆ ఒక్క మీల్కి నేను పెట్టుకుంటాను. ఎక్కడైనా బయటికి వెళ్ళి ఒక టూర్కి వెళ్ళామనుకోండి, అలా తిరిగిన తర్వాత ఒక 2-3 kgs పుట్ ఆన్ అయిపోతాను. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వాట్ ఐ హ్యావ్ టు డూ, షీ ఆల్రెడీ టాట్ మీ, ఐ ఫాలో ద సేమ్ థింగ్. ఎందుకంటే ఆ 2-3 kgs పుట్ ఆన్ ఏవైతే అయిందో ఐ హ్యావ్ టు గెట్ బ్యాక్ అగైన్. ఎలా వినీలా కొంతమంది ఇంత మోటివేటెడ్గా ఎలా ఉంటారు? హౌ డు దే డూ ఇట్? 8-9 yearsగా ఆమె అదే వెయిట్ని మెయింటైన్ చేస్తుంది. వీక్లో ఒక 4 days హెల్దీ ప్యాటర్న్ అలా వండుకోండి. 3 days వాళ్ళు బాగా బయటకు వెళ్తారు. సాటర్డే సండే వస్తే దే విల్ నాట్ స్టే ఎట్ హోమ్, బాగా తిరుగుతారు. దే ఎంజాయ్ లైఫ్. యాక్చువల్గా అందరూ అలానే చేయాలి. ఓకే, ఆ 2 days 3 days మీకోసం పెట్టుకోండి. ఈట్ వాట్ ఎవర్ యువర్ టంగ్ నీడ్. మీ క్రేవింగ్స్ అన్నీ చూసుకోండి. ఇట్స్ అబౌట్ హౌ టు మేనేజ్ యువర్ సెల్ఫ్. క్యాలరీ గేమ్ అండ్ హెల్దీ. క్యాలరీ గేమ్ ఒకటే కాదు, మీ B12 లెవెల్స్ కరెక్ట్గా ఉండాలి, డి విటమిన్ కరెక్ట్గా ఉండాలి, ఐరన్ కరెక్ట్గా ఉండాలి, మెగ్నీషియం, అన్ని జింక్ అన్ని సమపాలలో ఉంటేనే మీ వెయిట్ అనేది మీరు ఇలా పట్టుకోగలరు. ఎన్ని రోజులు మెడికేషన్స్ వేసుకుంటాం, ఎన్ని రోజులు అన్ని ఫుడ్లో ఉన్నప్పుడు ఫుడ్ని ఎలా తీసుకోవాలో నేను నేర్పిస్తాను అన్నప్పుడు వాట్ ఈస్ ద పాయింట్? వై కాంట్ యూ మెయింటైన్ దట్? ఐఎమ్ 38 years old. ఏ స్కిన్ ట్రీట్మెంట్స్ చేయించుకోను, కానీ ఇలాగే ఉంటుంది బికాస్ హర్ ఫుడ్. ఎప్పుడైనా బాగా క్రేవింగ్స్ వచ్చినప్పుడు తింటాను మేడం. స్వీట్స్ బాగా తింటాను, చాక్లెట్స్ తింటాను, ఐస్ క్రీమ్స్ తింటాను, అడగండి. అదే 3 days చీట్ మీల్. 3 days చీట్ మీల్, అందులో మంచిగా యూ ఈట్ ఎవ్రీథింగ్. నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం. వద్దు అంట. స్కిన్ అంటే ఇష్టం ఉండేవాళ్ళు స్వీట్స్ని త్యాగం చేయాలన్నా త్యాగం చేయదు. జనరల్గా మన సొసైటీలో లావైనా ప్రాబ్లమే, సన్నగైనా ప్రాబ్లమే. ఓకే, 90 నుంచి నువ్వు 60కి వస్తే నీకేదో ప్రాబ్లం అయిందని, నీ హెల్త్ ప్రాబ్లం అయిందని ఇంట్లో వాళ్ళందరూ ఇంకా టార్చర్ పెడుతుంటారు. నువ్వు కూడా అది ఎక్స్పీరియన్స్ అయ్యావా సుష్మా? షూర్ మేడం. అసలు అది లేకుండా ఎవరికి ఉండదు మేడం. అంటే డైట్ చేసినప్పుడు కొంచెం ఉంటుంది, ఫేస్లో డల్నెస్ అది ఉంటుంది.
బట్ నీ యువర్ హెల్త్ ఈస్ గెటింగ్ క్యూర్డ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. వై ఆర్ వరీడ్ అబౌట్ ఇట్? రైట్. అంత మంచి ఫుడ్ ఇప్పుడు బయట మనం వెళ్ళినప్పుడు బయట జంక్ ఆయిల్ ఫుడ్, క్యాలరీ కంటెంట్, హై క్యాలరీ కంటెంట్ ఫుడ్స్ అన్నీ తింటున్నప్పుడు లేని భయము, హెల్దీగా ఇంట్లో మంచిగా ఒక టీచర్ ఉండి చెప్పి వండుకొని తినండి హెల్దీగా ఉన్నప్పుడు దేనికి మేడం భయం? దేనికి భయం? సో మీకు నచ్చలేదా? ఠీకే, ఐ విల్ డూ వాట్ ఐ వాంట్ టు డూ అండ్ ఐ షో యూ వాట్ ఐ యామ్ ఆల్సో. సో నీ చుట్టుపక్కల వాళ్ళు, ఫ్రెండ్స్, మీ చుట్టాలు అన్నారా ఏంటి ఇలా అయిపోయావు, ఇలా బక్క చిక్కిపోయావు, ఇంత సన్నగా అయిపోయావు, ఎందుకు ఇట్లా? పొద్దుగా ఉండేటప్పుడు ముఖం కలగా ఉండేది, ఇప్పుడు ఎండిపోయినట్టు అయిపోయావు. ఎక్కడ ఎండిపోతాం మేడం? సో అనేవాళ్ళు అంటారు, కానీ మన హెల్త్ గురించి మనకి రేపు హెల్త్ ఇష్యూ వస్తే ఎవరు వచ్చి చేయరు, ఎవరు వచ్చి చూడరు. మన హెల్త్ గురించి మనమే చూసుకోవాలి. మనం ఏం చేస్తే మన హెల్త్ మన చేతుల్లో ఉంటుంది, అది చూసుకొని మనం చేసుకోవాలి. అంటిల్ అన్లెస్ అక్క డైట్, వెనీలా గారు డైట్ చేయలేని వాళ్ళు ఎవరికి కూడా డైట్ ఏంటి ఎవరికి తెలియదు మేడం. ఐఎమ్ డామ్ షూర్ ఫర్ ఇట్. అంతేనా? ఒక్కసారి చేసుకొని అట్లీస్ట్ ఒక 1 వీక్ ట్రై చేసి చూడండి మేడం, యూ విల్ కమ్ టు నో వాట్ హర్ డైట్ ఈస్. యాక్చువల్గా అన్నిటికన్నా అక్కకి ఫేవరెట్ ఫుడ్ అంటే అన్నమే. అన్నం, ఈ రోటీలు ఇవన్నీ తింటాం. దానికి ఇష్టమైన ఫుడ్ అన్నమే. కడుపులో చక్క ఇంత అన్నమైనా చక్క తింటుంది, 4 కూరలు పెట్టుకొని సలాడ్ పెట్టుకొని. వాట్ డిడ్ ఇట్ టీచ్ యూ యాజ్ అ పర్సన్? అంటే నువ్వు నేర్చుకున్న ఏదైతే నాలెడ్జ్ ఉంది అది నీ మీద నువ్వు ఎట్లయితే ఇంప్లిమెంట్ చేసావో నీ మొత్తం ఫ్యామిలీకి, బయట వాళ్ళకి, నీకు తెలిసిన వాళ్ళకి, హౌ డు యూ మోటివేట్ దెమ్, హౌ డు యూ టెల్ దెమ్, అంటే హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ ఫుడ్ అన్నది, ఎంత కరెక్ట్గా మీరు తీసుకుంటే ఎంత ఆప్టిమమ్ హెల్త్లో ఉంటారు అన్నది నువ్వు చెప్తూ ఉంటావా తెలిసిన వాళ్ళకి? తినడం అలవాటుతో ఒక డిసిప్లిన్ వచ్చేస్తుంది మేడం ఫర్ ఎవ్రీబడి. నీకు ఏం తినాలి, ఎక్కడ ఆపాలి, ఎంత తినాలి, ఎంతవరకే తినాలి, నీకు ఒక డిసిప్లిన్ వస్తుంది. ఈ టైం వరకు తినాలి, ఎంతవరకు ఉండాలి, ఒక డిసిప్లిన్ వస్తుంది. మన హెల్త్ బాగున్నప్పుడు తెలుస్తుంది, పక్కన వాళ్ళు ఇంత ఇబ్బంది పడుతున్నప్పుడు అరే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. వై దే ఆర్ సఫరింగ్ అంటే ఇంత మంచి ఫుడ్ నేను ఎంతమందికి సజెస్ట్ చేశాను మేడం. దే ఆర్ ఆల్. మా తమ్ముడు చేశాడు మేడం, బాగా తగ్గాడు మేడం. వాడికి చెప్పాను మేడం, వాడికి బీపీ ఉండేది, తగ్గిపోయింది. హీస్ వెరీ మచ్ హెల్దీ నౌ. సో నైస్. మ్యారేజ్ అయింది, చక్కగా పాప పుట్టింది. అంటే కాన్ఫిడెన్స్ ఉండదు మేడం. ఫస్ట్ మనకి సెల్ఫ్గా మనం ఏమి చేసుకోలేము అనిపిస్తుంది. ఒక్కొక్కసారి పర్వాలేదు, బట్ అందరూ ఒకలాగే చూడరు మేడం. మనం లాగున్నప్పుడు ఒకలా చూస్తారు. ద వే హౌ యూ మెయింటైన్ విత్ డ్రెస్సింగ్తోనే సగం వాల్యూ ఇచ్చేస్తారు మేడం మనకి. ఫస్ట్ మనం ఎంత ఎలాగైనా ఉండనియండి, వాట్ యూఆర్ ఎడ్యుకేటెడ్ ఫర్ ఫస్ట్ వాళ్ళు చూస్తారు మన డ్రెస్సింగ్, దాంతో ఫస్ట్ జడ్జ్ చేసేస్తారు వాట్ యు ఆర్ అని. ఆ కాన్ఫిడెన్స్ రావడానికి నాకు చాలా, అందరికీ అలా ఉండకపోవచ్చు మేడం, కానీ నాకు ఉండేది అలాగా. నాకు ఆ కాన్ఫిడెన్స్ మొత్తం డైట్ చేసిన తర్వాత వచ్చింది మేడం. అందుకనే ఐ లైక్ టు బీ ద సేమ్. యూ లైక్ టు బీ ద సేమ్. వెరీ గుడ్. నాకు ఏ హెల్త్ ఇష్యూస్ లేవు మేడం. లేవా? సో నైస్. ఏ హెల్త్ ఇష్యూస్. సో వినీలా, సుష్మా లాంటి వాళ్ళని చూసినప్పుడల్లా యాజ్ అ పర్సన్ హూ మోటివేటెడ్ దెమ్, ఎట్లా, హౌ డూ యూ ఫీల్, వాట్ డూ యూ థింక్ వినీలా? అంటే నీ లైఫ్ ఒక పర్పస్ వచ్చింది అంటే ఇలాంటి వాళ్ళు చాలామంది నాకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు, నేను ఈరోజు ఇంత హ్యాపీగా ఉండడానికి కారణం పీపుల్ లైక్ సుష్మా, ఇట్లా అనిపిస్తుంటుంది కదా. ఐ మీన్ వెన్ యూర్ డూయింగ్ సో మచ్ ఫర్ ద సొసైటీ. అదే నేను మెడిసిన్స్ లేకుండానే తగ్గిస్తున్నాను అని కొన్ని వేల మంది చెప్తారు. నేను మెడిసిన్స్ ఇచ్చినట్లు ఎక్కడా లేదు. ఐఎమ్ నాట్ అగైనెస్ట్ దోస్ ఆల్ ప్రోడక్ట్స్, ఐ డోంట్ మైండ్, బట్ నేను అంతా ఫుడ్ మీదే వర్క్ చేస్తున్నాను, ఫుడ్ మీదే ఉన్నాను. ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ మెడికేషన్. సో ఐ హ్యావ్ మై కాన్ఫిడెన్స్. వాళ్ళ ప్రాబ్లం వింటాను, ఇది కంట్రోల్ అవుతుంది అంటే నేను చెప్పింది వింటే విను. ఐ టెల్ స్ట్రైట్ అవే. ఇప్పుడు మనం అందరం ఎందుకు వర్క్ చేస్తున్నాం ప్రేమ్ గారు? మరి ఎందుకు వర్క్ చేయాలి? డబ్బుల కోసం వర్క్ చేస్తున్నాం. అదే డబ్బులు మనం ఒంట్లో బాగాలేకపోతే హాస్పిటల్లో కట్టాలి. మీ మెడికేషన్స్ ఎక్కువ వేసుకొని, ఇంజెక్షన్స్ ఎక్కువ చేసుకొని, ఇవన్నీ ఎక్కువ చేసుకొని ఎక్కువ రోజులు కనుక మీరు మెయింటైన్ చేయగలరా మీ హెల్త్ని? టాబ్లెట్స్, పౌడర్స్తో ఎక్కువ రోజులు మీరు మేనేజ్ చేయలేరు. విచ్ యూ నీడ్ టు అగైన్ కమ్ బ్యాక్ టు యువర్ ఫుడ్. సో అదే ఫుడ్తో నేను తగ్గించి మెయింటైన్ చేపిస్తాను అన్నప్పుడు కుకింగ్ మనీ కోసం వీక్లో 5 days చక్కగా వెళ్ళి అందరూ వర్క్ చేస్తారు. అది తప్పదు, బికాస్ దే నీడ్ మనీ, బట్ దే డోంట్ వాంట్ హెల్త్. వెరీ ట్రూ. దే వాంట్ టు బై విత్ మెడికేషన్. మరి ఎన్ని రోజులు బై చేసుకోగలరు? అలాంటప్పుడు ఎనర్జీస్కి కూడా ట్యాబ్లెట్స్ ఉన్నాయి. నేనేమి తినద్దు అంట్లా. వెయిట్ తగ్గాక నేను 3 days వదిలేస్తాను. ఆ మిగతా 4 days కూడా యుల్ హ్యావ్ రైస్ అండ్ ఎవ్రీథింగ్, టేస్టీ ఫుడ్. కాకపోతే న్యూట్రియన్స్ ఆర్ ఇంపార్టెంట్. నేను మెడికేషన్ ఇవ్వను కాబట్టి అది నేను చెయ్యను అన్న వాళ్ళని నేను రావద్దనే చెప్తాను అనుకోండి. ఇప్పుడు రేపొద్దున ఒక షుగర్, ఒక బీపీ, థైరాయిడ్ ఇలాంటివి వస్తే పోగొట్టుకోవడం ఎంత కష్టం మేడం.
ఎన్ని రోజులు మెడిసిన్స్ వేస్తారు, అవి లైఫ్ లాంగ్ వేసుకోవాలి. ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ వస్తే వీ కాంట్ హెల్ప్, యూ డోంట్ నో వెదర్ ఇట్ విల్ గో బ్యాక్ ఆర్ నాట్ ఆల్సో. అవన్నీ రాకుండా నీ హెల్త్, ఇప్పుడు మన అమ్మమ్మగారు అనుకున్నంత ఓపిక మా అమ్మగారు లేదు, మా అమ్మగారు అనుకున్నంత ఓపిక మాకు లేదు. అప్పుడు హెల్త్ లేదు, అప్పుడు ఫుడ్ లేదు. అట్లీస్ట్ అక్కలాంటి వాళ్ళ వల్ల అంత గుడ్ ఫుడ్ మన చేతిలో ఉన్నప్పుడు వై వీ హ్యావ్ టు లూజ్ ఇట్, వై వీ హ్యావ్ టు స్టెప్ బ్యాక్. రైట్. తినేసి హెల్తీగా ఉండి ఆరోగ్యంగా ఉండి చక్కగా తిరగండి రా అని చెప్తున్నప్పుడు చేసుకోగలిగేంత మోటివేషన్ ఉండి ధైర్యం ఉండి వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రం చేసుకోవాలి మేడం. 100%. అండ్ ఎస్పెషల్లీ మీరు అన్నట్టు ఒక హౌస్ హోల్డ్లో ఒక ఉమెన్ హెల్దీగా ఉంటూ సీరియస్లీ మేడం ఫ్యామిలీ మొత్తాన్ని మోటివేట్ చేయగలుగుతుంది. ద ఎంటైర్ ఫ్యామిలీ విల్ బీ హెల్దీ. And she need to gain the knowledge. Exactly. She need to. తను ఒక్కటే ఆ నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటే తన ఇల్లు మొత్తం బాగుంటుంది. పిల్లలు అది తినరు ఇది తినరు కాదు. ఫారెన్లో వాళ్ళు ఒక టేబుల్ వేసేసి ముందు ఒక సాలడ్, ఒక ప్రోటీను, ఇంతే రైస్ పెట్టి పిల్లల్ని తినమంటారు. వాళ్ళు ముందు సాలడే తింటారు. గ్రీన్ కలరు, ఎల్లో కలరు, క్యాప్సికము, బ్రోక్లీ అవన్నీ ఉంటాయి, ముందు అవే తింటారు. ఆ తర్వాత చికెన్ బాగుంటుంది, ఒక లెగ్ పీసు నేను వీడియోస్లో చూస్తాను, అది తింటాడు. రైస్ ఏందో తింటాడు, రైస్ తినాలని తిండు. అవును. సో అలా కనుక చిన్నప్పటి నుంచి నా దగ్గర నార్త్ ఈస్ట్ వాళ్ళు ఉంటారు మన క్లినిక్లో. వాళ్ళు ఇంత సాలడ్స్ తింటారు తెలుసా, వాళ్ళకి ఫస్ట్ నుంచి అలానే అలవాటైంది. రెడ్ చిల్లీ పౌడర్ కూడా వాడారు. అసలు అది మనకి ఫస్ట్ నుంచి పిల్లలకి కనుక ఫస్ట్ సాలడ్ కలర్ఫుల్గా చేస్తే ముందు తినటం స్టార్ట్ చేస్తారు. ఓకే, అది అలవాటు అవ్వగానే ముందు సాలడ్ తిన్నాక తిందాము అనేది మన బ్రెయిన్ అడ్జస్ట్ అయిపోయింది. అండ్ ఒకసారి సలాడ్ తినేస్తే కడుపు ఫుల్ ఉంటుంది, అంటే ఇట్ ఈస్ అ ఫిల్లింగ్. ఆ తర్వాత వాట్ ఎల్స్ యూ కెన్ ఈట్, యూ డోంట్ ఈవెన్ ఫీల్ లైక్ ఈటింగ్. సో అలా కనుక మన పిల్లలకు అలవాటు చేయగలిగితే మదర్స్, ఆబ్వియస్లీ మీ గట్టు బాగుంటుంది. గట్టు బాగుందంటే 60-70% యువర్ ప్రాబ్లమ్స్ ఆర్ గోయింగ్ టు హీల్. థ్యాంక్ యూ సో మచ్ సుష్మా, రియలీ సో నైస్ టాకింగ్ టు. బికాస్ ఒకటి వెయిట్ తగ్గడం ఒకటే కాదు, ఒక హ్యాపీనెస్ ఉంటుంది చూడు, ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది చూడు, దట్ గివ్స్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్. అండ్ తన గెస్టేషనల్ డయాబెటీస్ ఉన్నా, షీఈ్ నౌ 38, ప్రీ డయాబెటిక్ కూడా షూట్ అవ్వలేదు తనకి. ఎందుకంటే షీ ఈజ్ మెయింటైనింగ్ హెల్దీ లైఫ్ స్టైల్. గెస్టేషనల్ డయాబెటీస్ ఉంటే ఆల్మోస్ట్ 50% ఛాన్సెస్ ఉంటాయి అనమాట డయాబెటీస్ రావడానికి. బట్ యు మెయింటైనింగ్. రాలేదు మేడం ఇప్పటి వరకు. అది స్వీట్ తింటూ, అది స్వీట్లు తింటూ మేడం, తింటూ స్వీట్స్ తింటూ. థ్యాంక్ యూ సో మచ్ వినీలా. థ్యాంక్స్ సుష్మా. ప్లీజ్ కీప్ ఇన్స్పైరింగ్ పీపుల్. షూర్ మేడం. థ్యాంక్స్. థ్యాంక్ యూ. థ్యాంక్స్.